హిందూపురం పార్లమెంటు నుంచి తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా బీకే పార్థసారథి గారు బరిలో ఉన్నారు. ఆయన ఇప్పటికే హిందూపురం పార్లమెంటు మొత్తం కూడా కలిదిరుగుతున్నారు. దాదాపుగా ఆయన 20 సంవత్సరాల ముందు కూడా ఎంపీగా పనిచేశారు. ఆ అనుభవంతోనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పార్టీ టికెట్ ఇచ్చారు. ఆయనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, చెప్పండి, చంద్రబాబు నాయుడు మీ మీద నమ్మకంతో ఎంపీ టికెట్ ఇచ్చారు. ప్రజల్లో స్పందన ఎలా ఉంది? ప్రచారాలు ఎలా కొనసాగుతున్నాయి? నమస్కారం అండి. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక నమ్మకంతో హిందూపూర్ పార్లమెంట్ అభ్యర్థిగా, ఉమ్మడి 3 పార్టీల అభ్యర్థిగా నాకు అవకాశం వచ్చింది. ఆ నమ్మకాన్ని ఉమ్మ చేయకోకుండా తప్పకుండా మంచి మెజార్టీతో గెలవబోతున్నాను. పార్లమెంట్ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు అవకాశం ఇచ్చారు. తప్పకుండా వాళ్ళు ఏదైతే నమ్మకం పెట్టుకోరో నా మీద అవకాశం ఇచ్చారో ఉమ్ము చేయకుండా తప్పకుండా మంచి మెజారిటీతో అందరి మన్ననలు పొందుతూ, అదేవిధంగా జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ వారి యొక్క సహాయ సహకారాలతో, వారి ఆశీస్సులతో తప్పకుండా భారీ మెజారిటీతో గెలుస్తానని భావిస్తూ ఉన్నా. కారణం ఏమంటే నాకు ఆత్మవిశ్వాసమే కాదు, ముఖ్యంగా ప్రజల్లో ఉన్నాను. ఎప్పుడు కూడా గత 40 సంవత్సరాల నుండి కూడా ప్రజల్లో ఉన్నాను. అదేవిధంగా ఏది ఇచ్చినా దానికి న్యాయం చేశాను. గతంలో పార్లమెంట్ అభ్యర్థిగా కూడా ఈరోజు హిందూపూర్లో అండర్ బ్రిడ్జ్ వచ్చిందంటే ఆ రోజు నా కృషి. అదేవిధంగా అక్కడ కంప్యూటరైజేషన్ అయితేనేమి, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్గా, ఎంపీగా బాగా అభివృద్ధి చేశాను. ఎక్కడ చూసినా మీరు చూస్తే బస్ షెల్టర్లు కనపడతాయి, కమ్యూనిటీ హాల్స్ కనపడతాయి. అట్లా చాలా చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి పనులు కూడా అన్ని ప్రాంతాల్లో కూడా చేశాను. వాటర్ వర్క్స్ అయితేనేమి, అదేవిధంగా చెక్ డ్యామ్స్ అయితేనేమి, చాలా వరకు పనులు కూడా కార్యక్రమాలు. ఇప్పుడు ఒక మడకశిర ప్రాంతంలోనే బ్రిడ్జ్ స్కూల్ అనేది వచ్చింది అమరాపురంలో, ఆ రోజు నా కృషి వల్ల వచ్చింది. తర్వాత మడకశిర పట్టణంలోనే దాదాపుగా 6 కళ్యాణ మంటపాలు చేశాను అన్ని కులాలకు సంబంధించి. తర్వాత హిందూపూర్లో అండర్ బ్రిడ్జి తీసుకొచ్చాం, అదేవిధంగా కంప్యూటరైజేషన్ తీసుకొచ్చాం. హిందూపూర్లో కూడా వాల్మీకి కళ్యాణ మంటపం అయితేనేమి ఆ రోజుల్లో, అదేవిధంగా కురబకులానికి చెందినటువంటి కళ్యాణ మంటపానికి కూడా నిధులు ఇచ్చాను. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషితో ఆ రోజు నేను శాసనసభ్యుడిగా ఉన్నటువంటి సందర్భంలో 14లో అక్కడ కియా పరిశ్రమ రావడం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాం. జీవితంలో మరిచిపోలేని, మరవరాని ఒక సంతృప్తి ఇచ్చింది ఏమంటే కియా. నేను ఒక శాసనసభ్యుడిగా ఉన్నటువంటి సందర్భంలో కియా వచ్చింది. గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసాం. ఈరోజు రాష్ట్రంలో అప్పులు పెరిగిపోయిన 13 లక్షల కోట్ల అప్పులు చేసి దాన్ని ఇది పెడితే దాదాపు ఒక వ్యక్తి మీద 4-5 లక్షల తల మీద భారం పడే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో మరి ఒక్కసారి పొరపాటు జరిగితే ఈ రాష్ట్రం ఇంకా ఈ ప్రపంచ పటంలోనే బీద రాష్ట్రంగా తయారయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మేధావులు, విజ్ఞానవంతులు, చదువుకున్న వాళ్ళు, అదేవిధంగా రైతులు కానీ, యూత్ కానీ, యువత అందరూ ఆలోచన చేయమని చేతులెత్తి నమస్కరిస్తూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మంచి మెజారిటీ ఇచ్చి గెలిపించాలని ప్రజాదేవులని, ఓటర్ మహాశయుల్ని విజ్ఞప్తి చేస్తున్నా. సార్, కియా పరిశ్రమ చూసుకుంటే టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు తీసుకొచ్చారు. ఆ తర్వాత వచ్చేసి ఎటువంటి పరిశ్రమ రాలేదు. ముఖ్యంగా శ్రీ సత్యసాయి జిల్లాలో చాలామంది యువత చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా బెంగళూరు, కర్ణాటక ఇలా ఇతర ప్రాంతాలకు కూడా వెళ్తున్నారు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా పరిశ్రమలు తెచ్చే అవకాశం ఉందా? ఈ వలసలను ఆపే ప్రయత్నం కోసం ఎటువంటి చర్యలు తీసుకుంటారు? దాంట్లో డౌట్ అక్కర్లేదు. చంద్రబాబు నాయుడు గారు 2019 ఎన్నికలు కనుక విజయం సాధించుంటే, యాన్సిలరీస్ అనుబంధ సంస్థలన్నీ కూడా వచ్చిందంటే ఇంకా దాదాపు 50-60 వేలు ఉద్యోగాలు వచ్చేవి. ఈ ప్రాంతం నిరుద్యోగ సమస్య ఉండేది కాదు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏ పరిశ్రమలో అనంతపురం జిల్లాకు రాలేదు, కరూరు జిల్లా. కానీ ఏంది పట్టించుకోలే. అదేవిధంగా లేపాక్షి నాలెడ్జ్ హబ్ సిటీకి సంబంధించి దాదాపు 8,844 ఎకరాలు ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి అది రైతుల నుండి లాక్కొని దాదాపు 1,50,000 తీసుకుని పరిశ్రమలు తీసుకొని వస్తాం, ఐటీ హబ్బులు నిర్మిస్తాం, విశ్వవిద్యాలయాలు తీసుకొని వస్తాం అని అన్ని మాయా మాటలు చెప్పేసి ఏదో కొంతమంది వ్యక్తులకి ఆ భూములను కట్టబెట్టడం ద్వారా దాన్ని కూడా అప్పులు చేసి దాని మీద లోన్లు తీసుకొని వాళ్ళు ఎంజాయ్ చేశారు తప్ప ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. ఆ ప్రాంతానికి జరిగినటువంటి అభివృద్ధి ఏది లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి వల్లనే మాత్రమే అది జరిగింది. కాబట్టి ప్రజలంతా కూడా విశ్వసించాలి. ఒక అవగాహన, ఆలోచన, ఒక మంచి
అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. పరిశ్రమలు ఎట్లా తీసుకురావచ్చు, అది ఎట్లా మెప్పించవచ్చు అనే ఒక నాలెడ్జ్ ఉండేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి నాలెడ్జ్ లేదు, ఏమీ లేదు ఆయనకి. ఏదో ఊరికి అప్పులు చేసేసి ఏదో చేసేసాడు తప్ప ఏదో అది చేశాను ఇది చేశాను అభివృద్ధి అంటే ఎక్కడ అభివృద్ధి అభివృద్ధి శూన్యం. కాబట్టి ప్రజలంతా కూడా ఈరోజు ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారని ఆశిస్తున్నాం. సార్, మరోవైపు చూసామంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ తెస్తానన్నారు. ఎక్కడ వచ్చింది ఎయిర్పోర్ట్? అదే తెస్తానన్నారు. అయితే ఉన్న ఎయిర్పోర్ట్ ఏదైతే పుట్టపర్తిలో ఉందో అక్కడి నుంచే రాకపోకలు సాగడం లేదు సార్. చాలా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని అభివృద్ధి చేసే ప్రక్రియ ఏమైనా చేపడతారు? గతంలోనే మరూరు దగ్గర ల్యాండ్ పూలింగ్ కూడా చేసేకి అప్పుడు ప్రయత్నం చేశాం తెలుగుదేశం పార్టీ హయాంలో. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చేది మర్చిపోవడం జరిగింది. ఇవన్నీ ప్రయత్నాలు జరుగుతాయి. డెఫినెట్గా మారుతున్న కాలానుగుణంగా ప్రజలు కూడా ఈరోజు అందరూ కూడా సురక్షితంగా వెళ్ళాలి, దూర ప్రాంతాలకు త్వరితగతిన వెళ్ళాలి. ఈ స్పీడ్ యుగానికి స్పీడ్ కూడా కావాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైనా చేరాలంటే పట్టణాలు, ఏదైనా సిటీస్ కానీ ఫారిన్ కంట్రీస్ కానీ ఇట్లా పోవాలంటే ఫ్లైట్స్ అనేది అవసరం. కాబట్టి తప్పకుండా ఈ ఎయిర్పోర్ట్ కూడా తప్పకుండా అనంతపురంకి అవసరం ఉంది. అందరూ కష్టపడి పనిచేసి తప్పకుండా తీసుకొస్తామని భావిస్తున్నాం. ఓకే, ఇది మీరు చెప్తున్నది. ఏదైతే హిందూపురం పార్లమెంట్ అభివృద్ధి గతంలో నేను ఎంపీగా ఉన్నప్పుడు చేయడం జరిగింది. దాని తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్న పథకాలను కూడా తీసేయడం జరిగింది. అభివృద్ధి ఏమాత్రం పట్టించుకోకుండా చేయడం జరిగింది. అదేవిధంగా టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే కియా లాంటి పరిశ్రమలు తెచ్చి దాదాపుగా వేలాది మంది యువతకు ఉపాధి కల్పించడం జరిగింది. అదేవిధంగా రాబో కాలంలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే పారిశ్రామిక వ్యక్తులు ఉన్నారో, పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళతో మాట్లాడి తప్పనిసరిగా ఒప్పించి ఇక్కడ పరిశ్రమలు తెచ్చే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా రైల్వేస్ కావచ్చు, రోడ్లు కావచ్చు, రహదారులు కావచ్చు, భవనాలు కావచ్చు, అదేవిధంగా ఎయిర్పోర్టుతో సహా కూడా అభివృద్ధి చేసే ప్రక్రియ చేపడతామంటూ చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ఆంజనేయ ప్రసాద్, ఆర్కే సూర్య, న్యూస్ 360 హిందూపురం నుంచి శ్రీ సత్యసాయి జిల్లా.